ఓకే. ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో తిరిగి ప్రార్థనా విజ్ఞాపనల కూడికలో దేవుని బిడ్డలకి మనందరినీ కూడా ఆ ప్రభు తన ప్రేమ చేత నడిపించిన విధానాన్ని బట్టి ఆ ప్రభువుకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ తిరిగి మరి ఒకసారి ఈ ప్రార్థన కూడికల విషయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి అందుకు దేవుడు నాకు ఈ సమయాన్ని అనుగ్రహించినందును బట్టి ఆ దేవాది దేవునికే స్తుతి చెల్లిస్తూ ఆ, మనము ఈ కార్యక్రమాన్ని లేకపోతే ఈ ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విజ్ఞాపన ప్రార్థనలు ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది అనేక సంఘాల్లో ఈ శుక్రవారాన్ని ఏర్పాటు చేసుకొని ఉపవాసాలు ఉంటారు కాబట్టి జరిగిస్తూ ఉంటారు. మంచిది, చాలా మంచిది. ప్రభు దగ్గర మనము విజ్ఞాపనలు చేయటం అనేటువంటిది మన దైనందినటువంటి జీవితంలో అతి ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైనటువంటి అంశము. ఇది మనమందరము కూడా క్రైస్తవులముగా లేకపోతే విశ్వాసులముగా గమనించవలసినటువంటి విషయం. ఆయన దగ్గర మనం విజ్ఞాపన చేయాలి. చేస్తేనే ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన మనము అడిగినా అడగకపోయినా ఆయన చూచే దేవుడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడు. మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేసేటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రభు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయినప్పటికీ ఆయన అడుగుకుంటూ ఉంటాడు, మనం అడిగితే ఇష్టమని. కాబట్టి ఈ ప్రార్థనలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. జ్యోతి తర్వాత ప్రకటిస్తుంది. ఆ విషయాలన్నిటి విషయంలో మనం ప్రార్థనలో ఏకీభవిస్తూ ముందుకు సాగేటప్పుడు వాక్యం ఏం సెలవిస్తూ ఉందో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రాముఖ్యంగా ఉంటుంది, మనకు అవసరంగా ఉంటుంది. అసలు ప్రార్థించటానికి మనకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ లేకపోతే క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, మనం ఏమై ఉంటే మన ప్రార్థనలు ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. మన ప్రార్థన ఎలా ఉండాలి కాదు. దయచేసి గమనించండి, నేను ప్రార్థన ఎలా ఉండాలి అని చెప్పట్లేదు. ప్రార్థించే మనము మన క్యారెక్టర్ ఏమై ఉండాలి, లేకపోతే మన యొక్క స్వభావం ఏమై ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని 10-15 నిమిషాల్లో ఈ మెసేజ్ ముగించుకుందాం. దానికి ప్రధానంగా ప్రభువు ఈ రాత్రి కాలాన ఒక వ్యక్తిని మనకు చూపించాలనుకుంటున్నాడు. ఆ వ్యక్తి మనందరికీ తెలిసిన దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. ఆ మనుష్యుడు 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 అంటున్నాను ఎందుకంటే ఈయన మనుష్యుడే. మనుష్యుడు ప్రార్థిస్తే అసలు ఆయనని ఎంతగా నా ఇష్టానుసారుడు అని పలికాడు. ఆ వ్యక్తే దావీదు మహారాజు. దావీదు రాసినటువంటి కీర్తనల అనేకముట్లో మొట్టమొదటి కీర్తన 1వ దావీదు కీర్తన. అది ప్రథమ స్కందంలో ప్రథమంగా చెప్పబడినటువంటి ఆ, ఇది. ఎందుకు ఈ మొదటి మొదటనే ఈ కీర్తనతో ప్రారంభించబడింది కీర్తనల గ్రంథం? ఎందుకు ఇది ఫస్ట్ బిగినింగ్లోనే పెట్టవలసి వచ్చింది అని అంటే, ఈ మొదటి కీర్తనలో మంచి చెడుల విషయంలో హెచ్చరికలతో కూడినదని మనం గ్రహిస్తాం. మంచి ఏంటి చెడు ఏంటి చెబుతుంది. ఎందుకు ఇలా చెప్పబడింది అనేది మనకు తర్వాత అర్థమవుతుంది. రెండవది, ఈ కీర్తనలో ఏం చూస్తున్నామనంటే, ఈ కీర్తన జీవము, మరణము మరియు జీవముతో వచ్చే ఆశీర్వాదము, మరణముతో ఉన్నటువంటి శాపముల గురించి చక్కగా ప్రస్తావించబడింది. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే, ఈ కీర్తన ద్వారా ఈ కీర్తనను మనం మన జీవితానికి అన్వయించుకుంటే నిత్య సంతోషము గల దారి చూపే మార్గాన్ని నిర్దేశించుతుంది మనకిది. నిత్య జీవము, నిత్య సంతోషము, నిత్య ఆనందము. ఆ మార్గంలో మనం ప్రయాణించాలంటే ఇక్కడ మనకు కొన్ని సూచనలు ఉన్నాయి. అవి మనం గ్రహించుకుంటే ఆ రీతిగా మనము మన జీవితాన్ని కొనసాగించగలం. విశ్వాస ప్రయాణము,
జాగ్రత్తగా గమనించండి. యాత్రా కీర్తన, యాత్రా కీర్తన అని లోపలికి వెళ్తే అనేకమైనటువంటి చోట్ల యాత్రా కీర్తన అని ఉంది. యాత్రా కీర్తన అంటే మనం బయలుదేరేటప్పుడు కాదు, మన విశ్వాస ప్రయాణము, మన విశ్వాస యాత్ర. ఈ జీవితము ఒక యాత్ర. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఆయా సందర్భాల్లో ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి అన్నటువంటి విషయాలు దావీదు మహారాజు చక్కగా చెప్తాడు ఇక్కడ. అంత మాత్రమే కాకుండా దుఃఖానికి మరియు నాశనానికి దారితీసే పరిస్థితుల నుండి మనం ఎలా తప్పించుకోవాలి, నిత్య నాశనానికి వెళ్లకుండా సదా దుఃఖములో మనం ఉండకుండా ఎలా అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని మనం తప్పించుకోవాలి అన్నటువంటి మార్గాన్ని సూచించే కీర్తన ఈ కీర్తన. ఇవన్నీ కూడా మనం గమనిస్తాం ఇందులో. అలాగే పాపము, కృప, ఈ రెండింటి మధ్యలో ఆది నుంచి కూడా పోరాటం సాగుతూనే ఉంది. ఆది కాండంలో స్టార్ట్ అయింది పాపము, కృప. దేవుని కృప చూస్తాం, అక్కడ దేవుని ప్రేమ చూస్తాం, అలాగే పాపం ఎలా ప్రవేశించిందో ఈ రెండిటి మధ్యలో పోరాటము ప్రారంభమైంది. అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అప్పటి నుండి స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి పోరాటము జరుగుతూనే ఉంది. ఆ జరిగే క్రమంలో మనము మన జీవితాన్ని ఎలా సరిదిద్దుకుని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా మనం జీవించాలి. అలా జీవిస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. దావీదు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా తన జీవితాన్ని సరిచేసుకుంటూ వచ్చు, మార్గాన్ని గమనించుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అందుకే ఆయన చేసిన ప్రతి ప్రార్థన కూడా ఏమండి, గొల్యాతు 6 అడుగుల ఆజానుబాహుడు, బాలుడైన దావీదు ఒక చిన్న రాతితో అసాధ్యం, కానీ దేవునికి సాధ్యము. చేశాడు ఆ కార్యం. కారణం ఏంటి అనంటే దేవుని పేరున ఆ యుద్ధాన్ని కొనసాగించాడు. దేవుని పేరున ఏది అడిగినా అది దేవుడు చేస్తాడు. అది దావీదు కీర్తనల్లో మనం అనేక చోట్ల చూస్తాం. దయచేసి దీనికి ముందుగా 31వ కీర్తన మనం చూస్తే ఈ కీర్తనలో అనేకమైనటువంటి అంశాలు మనం గమనిస్తాం. ఇది మన కంటెంట్ కాదు, కానీ నేను ఊరికే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ దావీదు ప్రార్థన పద్ధతి మనం చూస్తాం. ఎలా ప్రార్థిస్తున్నాడు అని అంటే 1 నుంచి 8, ఇక్కడ దాదాపుగా 24 వచనాలు ఉన్నాయి 31వ దావీదు కీర్తనలో. ఇది 1 నుంచి 8 వరకు మనం గమనిస్తే తనకు దేవుని యందు కలిగినటువంటి సంతోషాన్ని, లేకపోతే తనకున్నటువంటి దేవుని పైన తనకున్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. 1 నుంచి 8 వరకు జాగ్రత్తగా గమనించండి. అక్కడంతా చూస్తాడు. యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము అని చెబుతూ, నా కొండ నీవే, నా కోట నీవే అని చెబుతాడు. నా ఆత్మని నీ చేతికి అప్పగించానయ్యా అని చెబుతూ ఆ 8 వచనాల వరకు కూడా ఆయనను ఆ, తనకు దేవునిలో కలిగినటువంటి సంతోషాన్ని, లేకపోతే దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ అట్టి విశ్వాసముతోనే ప్రస్తుతము తనకున్నటువంటి కష్టాలను ప్రభు సన్నిధిలో మొరపెట్టుతూ ఉన్నట్లుగా మనము ఈ 31వ కీర్తనలో జాగ్రత్తగా గమనిస్తాం. మొరపెడుతూ ఉన్నప్పుడు మొట్టమొదట తనకు కలిగినటువంటి సంతోషాన్ని ప్రకటిస్తూ తను ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఏమని అంటే ఆ మొరపెట్టుకోవడానికే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 31వ కీర్తన 9వ వచనం నుంచి 18 వచనాల వరకు మనము గమనించినట్లయితే అక్కడ తానున్నటువంటి స్థితి గురించి మొరపెడుతూ, తను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ ఆ స్థితిని మొరపెట్టుకుంటూ తన యొక్క తరపున దయతో ఆ ప్రత్యర్థులకు నువ్వు ప్రత్యక్షమైపో, అప్పుడు నాకు ఈ స్థితి నుంచి విమోచన కలుగుతుంది, నేను విడుదల పొందుతాను. ప్రార్థన పద్ధతి చూడండి, దావీదు దగ్గర చాలా జాగ్రత్తగా నేర్చుకోగలం. ప్రార్థించే పద్ధతి ఇది. ప్రార్థనకు మనము కూడుకున్నటువంటి వారము ఇవి తెలుసుకోవాలి. ముందు తన స్థితి చెప్పుకుంటూ ఉన్నాడు. తనకు దేవుని పట్ల ఉన్నటువంటి సంతోషము, తనకు దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రస్తుతం తన స్థితిలో తనకున్నటువంటి కష్టాల గురించి ప్రభు దగ్గర మొరపెడుతూ ఉన్నాడు.
రెండవది, తానున్న స్థితి గురించి తానున్న స్థితి గురించి చెబుతాడు. 9వ వచనంలో గమనిస్తే, యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నానని నీకు తెలుసు, నన్ను కరుణింపు. తన స్థితి ఏంటో చెప్తూ ఉన్నాడు. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, 10లో రెండవ భాగంలో కింద ఉంటుంది. నా ఎముకలు క్షీణించుచున్నవి. తన స్థితి చెబుతూ ఆ 18వ వచనంలో ఒక మాట అంటాడు. నా తరపున నీవు ప్రత్యర్థులకు ప్రత్యక్షమవ్వు. ఎలా అంటే, అబద్ధికుల పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగ్గుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నారు. వీరు మనకు విరోధులు, వారికి నువ్వు ప్రత్యక్షమవు అని చెబుతూ ఉన్నాడు. మూడో భాగాన్ని మనం గమనిస్తే 19వ వచనం నుంచి 24 వచనాల వరకు చూస్తే, ఈ కీర్తనను ఎలా ముగిస్తున్నాడంటే స్తుతి చెల్లిస్తూ మరియు విజయముతో ముగిస్తూ ఉన్నాడు. ఎలా అంటే 23వ వచనంలో, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. గుర్తుపెట్టుకోండి, యెహోవా విశ్వాసులను కాపాడును. అంత మాత్రమే కాకుండా గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికార్యము చేయును అని చెబుతూ ఉన్నాడు. ఇది దేవుడు ప్రకటించినటువంటి, లేకపోతే దావీదు ప్రార్థన చేసినటువంటి 31వ కీర్తనలో ఆ భాగాలు మనం గమనిస్తాం. ఇక్కడ దేవునికి మహిమ, స్తుతి, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఇతరుల పట్ల దేవునిపై విశ్వాసము ఉండాలి అని ప్రోత్సహిస్తున్నాడు. ఆ మాటనే మనం చూస్తాం 19లో. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరైతే ఇంకా విశ్వాసంలో లేరో అట్టి వారికి మీరు దేవుని యందు విశ్వాసంలోకి రండి. దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన ఎన్నో మేలులు దాచి ఉంచాడు, అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు అని ఒక మాటతో ఈ కీర్తనను ముగిస్తూ మనకు ఆదరణ కలిగిస్తాడు. అట్టి దావీదు ప్రార్థనల్లో మొదటి కీర్తన ఇది, చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఈ మొదటి దావీదు కీర్తనలో మనము 3 భాగాలుగా చేసుకుంటే, 1వ వచనం నుంచి 3వ వచనం వరకు దేవుని యందు భయభక్తులు కలవారు పరిశుద్ధతలో ఉంటారని, వారు ఆనందంగా ఉంటారని చెప్పబడుతూ ఉంది. 1 నుంచి 3 వరకు గమనిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఎలా ఉంటారు వీళ్ళు అనంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఈ 3 నువ్వు మొదట చెప్పబడినటువంటి మొదటి వచనంలోని ఆ 3 నువ్వు చేయగలిగితే, ఏ 3? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గములో నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. దుష్టులు, పాపులు, అపహాసకులు. దుష్టుల జీవితంలో మనము చూచే ఈ 3 స్థితులు. మొట్టమొదట వాడు దుష్టుడు. ఎలాగ దుష్టుడు అనంటే, దేవుణ్ణి దేవుని యొక్క క్రియలను అపహాస్యం చేస్తూ, లేకపోతే ఆ, నిర్లక్ష్యం చేస్తూ, తన మాటను ఆచరింపక, ఇలా జీవించు అంటే అలా ఉండక తనకిష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు దుష్టుడు. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క జీవితాన్ని ఏం చేస్తాడంటే తన జీవితంలోకి అన్వయించుకోకుండా, తన జీవితాన్ని తనకిష్టమైనటువంటిగా జీవించటానికి ఆ, అనుమతించుకుంటాడు. తనకు తానే తన జీవితాన్ని డిజైన్ చేసుకొని తన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తాడు దుష్టుడు. అందుకే అతన్ని ఏమంటారంటే పాపి, లేకపోతే పాపులు అని అంటాం. వీరు దేవుని యందు భయభక్తులు లేనివారు. సో దుష్టుడు పాపి అవుతాడు ఎప్పుడు అనంటే దేవుని మార్గంలో నడవడు కాబట్టి. ఈ దుష్టుడు పాపి అయినప్పుడు పాపి ఏమవుతాడంటే దేవుని నామాన్ని అపహాస్యం చేస్తాడు. మనము ఏలియా ప్రార్థనలో ఏలియా దగ్గర అక్కడ వాళ్ళను వాళ్ళందరూ కూడా అపహాస్యం చేస్తారు.
నీ దేవుడు నిజమైన దేవుడైతే దీన్ని దహించమను అని ఆ మాట చూస్తే మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడి ఉంది. ఏలియా ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థన అది. మీ బయలుదేవతలే నిజమైన దేవతలా, చూడు నా దేవుడు అని చెప్పి ఒక ఛాలెంజింగ్గా, మీరు ఏమి చేసినా నేను చెప్పినట్లు చేయండి. దహన బలిని కట్టండి, దాని మీద పశువును వధించి పెట్టండి ముక్కలు ముక్కలుగా చేసి, దాని మీద అన్నీ వేయండి. నేను చెప్పినట్లుగా మొదటిసారి దాన్ని నీళ్లతో నింపండి, రెండవసారి దాన్ని నీళ్లతో నింపండి, మూడవసారి కూడా దాన్ని నీళ్లతో నింపితే నీళ్లు ప్రవాహమై ప్రవహిస్తూ ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తాడు, నా దేవుడు దిగి వచ్చి దీన్ని దహించి వేస్తాడు అని. దహించి వేసినాడు. అది విశ్వాసం. దాన్ని అపహాస్యం చేశారు బయలుదేవతలు. వారే అపహాసకులు. దుష్టుడే పాపి అవుతాడు. ఈ పాపి దుష్టుని క్యారెక్టర్తో పాపి అయినటువంటి వాడే అపహాసకుడు అవుతాడు. దేవుని నామాన్ని అవమానపరిచేవాడుగా అవుతాడు. అట్టి వారి మధ్యలో ఉండొద్దు, కూర్చోవద్దు, నడవద్దు, నిలవద్దు అంటాడు. ఎస్, అలా ఉండకూడదు అని దావీదు మహారాజు శ్రేష్టంగా చెప్తాడు. అలా కాకుండా రెండవ వచనంలో చెప్పబడినట్లుగా మనం ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే ఫలభరితమైనటువంటిదిగా ఉంటుంది అని చెప్తాడు. దావీదు చేత రచింపబడినటువంటి ఈ కీర్తనలు అనేకములు, అన్ని 150, 60 వరకు చూస్తే ఇవన్నీ కూడా ఆ, లేకపోతే సమకూర్చింది అని అందాం. ఈ సమకూర్చినటువంటి వాళ్ళు ఆ, అనేకులు అనేకమంది చెప్తారు. నేను చదివిన చోట అయితే ఎజ్రా ఇవన్నీ కూడా సమకూర్చినట్లుగా ఆ, నేను గమనించాను, ఒక చోట చదివాను. 150 కీర్తనలు సమకూర్చింది ఎజ్రా. ఎజ్రా ప్రవక్త సమకూర్చి వీటన్నిటిని కూడా అలా అరేంజ్ చేస్తూ వచ్చి వాటికి సంఖ్యలు ఇస్తూ మొదటిగా దీన్ని పెట్టాడు. ఎందుకు అనంటే మన భక్తిని అంగీకరించటానికి, మనం దేవుని ముందు నీతిమంతులముగా ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన భక్తిని మన దేవుడు అంగీకరించాలంటే ముందు మనం ఏమై ఉండాలంటే నీతిమంతులముగా ఉండాలి. ఆయన ముందు మనం నీతిమంతులుగా ఉండటం అనేది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు సంతోషించేది ఎక్కడా అనంటే యథార్థవంతుల ప్రార్థనలోనే ఆయన బహుగా ఆనందించే దేవుడు. యథార్థవంతుల ప్రార్థన, అందుకే ఆయన అంటాడు యథార్థ ప్రార్థన అంటాడు. ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. యథార్థమైనదిగా ఉండాలంటే మనము దేవుని ఎదుట మన భక్తిని కనపరుస్తూ ఆయన సన్నిధిలో నీతిమంతులముగా నిలవబడాలి. గమనిద్దాం, ఈరోజు ప్రార్థనకు వచ్చాం. మన నీతిని మనము ఆయన ఎదుట ఒప్పుకుందాం. ప్రభువా, నాలో ఏదైనా దోషాలుంటే దయచేసి నీ ప్రేమ చేత నన్ను క్షమించి నన్ను నీతిమంతునిగా చేసి, ఇదిగో అనేకమైనటువంటి విషయాల నిమిత్తమై మేమందరం కూడా ఏక మనస్సుతో నీ సన్నిధికి వచ్చి మొరపెట్టనై ఉన్నాం. వాటన్నిటిని నీవు అనుగ్రహించాలి. అనుగ్రహిస్తే కదా మేము ఆనందిస్తాము. అవన్నీ కూడా మేము పొందుకుంటే కదా మా జీవితాల్లో మాకు ఆనందం కలుగుతుంది. అప్పుడు కదా నీవు కూడా అక్కడ సంతోషిస్తావు. యథార్థవంతుల ప్రార్థన యందు దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు. ఆయన వారి ప్రార్థనే అంగీకరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండాలంటే అందుకు సరి అయిన మార్గం ఎంచుకోవటంలో మనం సరి అయిన వారమై ఉండాలి. అదే ఈ కీర్తన మనకు బోధిస్తూ ఉంది. మంచి మార్గంలో నడవని వారి ప్రార్థనలు ఆయన వినడుగాక వినడు. వారు ప్రార్థన చేయుటకు తగిన వారు కూడా కాదు. వారు తగిన వారు కూడా కాదు. కాబట్టి మనము ప్రార్థించటానికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎలాంటి వారం? నీతిమంతులముగా ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన మన ప్రార్థనలన్నీ కూడా అంగీకరించే దేవుడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలవారు ఎలాగుంటారు? ఇలాగుంటారు. ఎలా ఉంటారంటే ఇదే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 115వ వచనంలో ఒక మాట చక్కగా వ్రాయబడి ఉంది. దయచేసి ఆ మాట చదువుకుందాం, ముందుకు సాగుదాం. 119వ కీర్తన 115వ వచనంలో ఒక మాట ఉంది. అదేంటనంటే
నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. దేవుని యందు భయభక్తులు కలవాడు ఎప్పుడూ కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, దుష్క్రియలు చేయి వారలారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. అదే దావీదు కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇక్కడ దావీదు అదే 119వ కీర్తనల 115వ వచనానికి వస్తే ఏమంటాడంటే, దుష్క్రియలు చేయు వారలారా అంటే దుష్టులారా, అంటే పాపులారా, అంటే అపహాసకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి అని అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలవారు ఇలాగుంటారు. అంత మాత్రమే కాకుండా యెహోషువలో మనము మరి ఒక మాట చూస్తాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము ఆ, 15వ వచనంలో ఒక మాట ఉంది. ఈ 15వ వచనం చదవటానికి ముందుగా 1వ వచనాన్ని చదివితే మనకు చాలా సహాయకరంగా ఉంటుంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనంలో, యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి గో ఆ, వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. ఎవరిని? యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రాలన్నీ కూడా 12 గోత్రాల వారిని పిలిచి, అందులో వారి పెద్దలను, ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను అందరినీ పిలిచాడు. ప్రజలు కూడా పిలిచి వారితో ఏమంటున్నాడంటే, 24వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని మీరు అనుకుంటే, మీకు తోచిన ఎడల ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున నివసించుచున్న వారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీకెవరు కావాలి? సజీవుడైన దేవుణ్ణి సేవిస్తాలనుకుంటున్నారా, లేకపోతే బయలు దేవతలను సేవించాలనుకుంటున్నారా? మీ ఇష్టం. నేనైతే 15 చివర్లో, మీరు ఎవరిని సేవింప కోరినను మీరు ఎవరిని సేవింప కోరినను ఐ లీస్ట్ బాదర్డ్. నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆయనకే మొరపెట్టెదము, ఆయనకే ప్రార్థించదము, ఆయనకే ప్రార్థన చేస్తాము, ఆయనకే మొక్కుతాము, ఆయననే ఆరాధిస్తాము. ఎందుకంటే సజీవుడైన దేవుడు ఆయనే. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఇలాగుంటారు, ఇలా మాట్లాడతారు, ఇలా అడుగుతారు, ఇలా చెబుతారు. యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి మనము, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనం అందరం కూడా ఆయన సన్నిధికి వచ్చాము ఇప్పుడు ప్రార్థించడానికి. ఇలాగే ప్రార్థిద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అంటుడు. ఇది పాత నిబంధనలో కదా. మనకు ఏంటంటే అపోస్తలైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన కూడా ఒక శ్రేష్టమైన మాట చెబుతాడు. చూద్దాం దయచేసి. ఆ, మొదటి అపోస్తలైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక, ఆ, 15వ అధ్యాయం, 15వ అధ్యాయము, ఆ, 33వ వచనం, 32, 33 చదువుకున్నాను. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము కనుక తిందుము తాగుదుము. మోసపోకుడి. దుష్ట సాంగత్యము దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. దుష్టులతో నడవకండి, పాపుల మార్గాన నిలవకండి, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండకండి. నీతిమంతులకు ఇది తగనిది. పౌలు చాలా చక్కగా చెబుతున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. కాబట్టి ప్రార్థించటానికి కూడి వచ్చినటువంటి మనం జాగ్రత్తగా గమనిద్దాం. మన ప్రార్థన యోగ్యమైనదిగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము నీతిమంతులమై ఆయనకిష్టమైనటువంటి వారముగా మనము ఉంటే
తప్పకుండా ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ప్రార్థించే మనందరం ఇది కూడా సమయం, ఇది సమయం. ఒప్పుకుందాం. ఒప్పుకుంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఒప్పుకుందాం, ప్రార్థనలో ముందుకు సాగుదాం. దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ, మన జీవితాలకు ఈ మాటలు దేవుడు మనం అన్వయించుకొని దేవుని కృప చేత బలవంతులమై ప్రార్థనా యోధులముగా ముందుకు సాగాలని దేవుని ప్రార్థిద్దాం. అలాగే మన ప్రార్థన అంశాల విషయంలో మనము ముందుకు కొనసాగుదాం. ప్రైజ్ ది లార్డ్. నమస్తే అండి.